టైమ్ అండ్ వర్క్లో పేపర్ 2 సెకండ్ పేపర్. దీంట్లో ఒక 50 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. ఆయేషా కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 16 days. అమిత కెన్ కంప్లీట్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days. ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ వర్కింగ్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ దే కంప్లీట్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్? ఓకే, ఆయేషా ఒక పనిని 16 రోజుల్లో చేయగలదు. ఆయేషా ఒక పనిని 16 రోజుల్లో చేయగలదు. అట్లాగే అమిత అదే పనిని 8 రోజుల్లో చేయగలదు. అయితే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు అని అడుగుతున్నాడు. ఇద్దరు కలిసి అన్నప్పుడు ఇచ్చిన నంబర్స్ 16 and 8 బై 16 + 8. ఇద్దరు కలిసి అన్నప్పుడు న్యూమరేటర్లో ఇంటూ డినామినేటర్లో ప్లస్ వేసుకుంటాం. 16 × 8 బై టోటల్ 24. 8 3s, సో 16/3. 16లో 3 5 టైమ్స్ పోతుంది. 3 5s 15 పోతే 1 రిమైండర్. కాబట్టి 5 1/3 డేస్లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. 5 1/3 డేస్. ఇట్ 3 men or 9 boys can finish a piece of work in 21 days. In how many days can 5 men and 6 boys together do the same piece of work? సో ఇక్కడ ముగ్గురు పురుషులు కానీ లేదా 9 మంది బాలురు కానీ ఒక పనిని 21 రోజుల్లో చేస్తారు. అయితే 5 పురుషులు మరియు 6 బాలురు కలిసి వర్క్ చేస్తే ఆ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది? సో ఇక్కడ మనకు పురుషుల సంఖ్య మెన్ 3 members, బాయ్స్ 9 members, నంబర్ ఆఫ్ డేస్ 21 days. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ముగ్గురు పురుషులు చేసినా 21 రోజులు పడుతుంది. 9 మంది బాలురు చేసినా 21 రోజులే పడుతుంది. నెక్స్ట్ సెంటెన్స్కి వచ్చేసరికి ఏమన్నాడంటే 5 పురుషులు మరియు 6 బాలురు కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్లో పైన ఉండే 3 numbers యాజ్ ఇట్ ఈస్గా మల్టిప్లైలో రాసుకోండి. 3 × 9 × 21 బై డినామినేటర్లో క్రాస్ మల్టిప్లైలో వాల్యూస్ తీసుకొని ప్లస్లో వేసుకోవాలి. 6 3s 18 ప్లస్ 5 9s 45. సో 3 × 9 × 21 బై 18 + 45 63. 21 3s 3 3 క్యాన్సల్. ఆన్సర్ 9 days. సో 9 daysలో వర్క్ ఫినిష్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 3. A can finish a work in 18 days and B can do the same work in half of the time taken by A. ఓకే, B ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ కెన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 18 days. ఏ కెన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 18 days. ఏ అనే వ్యక్తి ఆ పనిని 18 daysలో ఫినిష్ చేస్తాడు, 18 రోజుల్లో. బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ హాఫ్ ఆఫ్ ద టైం టేకెన్ బై ఏ. బి ఏం చేస్తాడంటే ఏ ఎన్ని రోజుల్లో చేస్తున్నాడో దాంట్లో సగం రోజుల్లో బి కంప్లీట్ చేస్తాడు అని అంటున్నాడు. సో ఏ కెన్ డూ ద వర్క్ ఇన్ 18 days అండ్ బి కెన్ డూ ద వర్క్ ఇన్ హాఫ్ ఆఫ్ టైం టేకెన్ బై ఏ. సో ఏ 18 days తీసుకుంటే బి దాంట్లో సగం 9 days తీసుకుంటాడు. దెన్ నెక్స్ట్ ఏమంటున్నాడు, దెన్ వర్కింగ్ టుగెదర్ వాట్ పార్ట్ ఆఫ్ ద సేమ్ వర్క్ దే కెన్ ఫినిష్ ఇన్ ఏ డే. ఓకే, వాళ్ళు ఆ పనిని ఇద్దరు కలిసి చేసినట్లయితే ఒక రోజులో ఎంత పనిని చేయగలరు, ఒక రోజులో ఎంత పనిని చేయగలరు అంటున్నారు. ఓకే రైట్. ఇప్పుడు మనం ఇద్దరు కలిసి అన్నప్పుడు ఏం చెప్పుకున్నాము, పైన మల్టిప్లికేషన్ క్రింద డినామినేటర్లో ప్లస్గా తీసుకుంటాం. ఓకే, సో 18 × 9 బై 27. సో 9 3s అండ్ 3 6. ఇద్దరు కలిసి టోటల్ వర్క్ను 6 daysలో ఫినిష్ చేస్తారు. కానీ వాళ్ళు అడిగింది అక్కడ 6 days కాదు, ఒక రోజులో ఎంత పని చేయగలుగుతారు. ఓకే, 1 day's వర్క్ ఒక రోజులో ఎంత పని చేస్తారు. వాట్ పార్ట్ ఆఫ్ ద సేమ్ వర్క్ దే కెన్ ఫినిష్ ఇన్ ఏ డే. ఒక రోజులో ఎంత పని చేస్తారు, ఒక రోజు అన్నారు కాబట్టి సో మొత్తం పని 6 రోజుల్లో అయిపోతే ఒక్క రోజులో వాళ్ళు చేసే పని
1/6 1/6 అవుతుంది 1/6. Some workers can do a work in 24 days. If 20 men are absent, then the work will be finished late by 6 days. Find number of workers who participated in the work. Okay. కొంతమంది వర్కర్లు ఒక పనిని 24 రోజుల్లో చేయాలనుకున్నారు. ఒక పనిని 24 రోజుల్లో చేయాలనుకున్నారు. కొంతమంది ఒక పనిని 24 రోజుల్లో చేయాలనుకున్నారు. ఓకే. అందులో ఆ వచ్చిన వాళ్ళలో 20 మంది గైర్ హాజరయ్యారు, అంటే ఆబ్సెంట్ అయ్యారు. వాళ్ళు వర్క్ చేయడానికి రాలేదు. 20 మంది ఆబ్సెంట్ అయ్యారు. సో 20 మంది గైర్ హాజరయ్యారు, వాళ్ళు పనిలోకి రాలేదు. దెన్ ద వర్క్ విల్ బీ ఫినిష్డ్ లేట్ బై 6 days. అందుకు ఆ పని 6 రోజులు ఆలస్యమైంది. అంటే వాళ్ళు అనుకున్న 24 రోజుల కంటే ఒక 6 రోజులు ఎక్కువ పట్టింది. ఫైండ్ నంబర్ ఆఫ్ వర్కర్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద వర్క్. మొదట ఆ పనిలో ఎంతమంది కార్మికులు వచ్చారు, పని చేయడానికి ఎంతమంది వచ్చారు అనేది క్వశ్చన్. ఓకే రైట్. ఇప్పుడు వచ్చిన వాళ్ళని సమ్ ఎక్స్ అనుకుందాం. డిఫరెన్స్ ఆఫ్ మెన్, ఎంతమంది ఆబ్సెంట్ కావచ్చు లేదా అధికంగా అంటే ఎక్స్ట్రాగా రావచ్చు, వాళ్ళను డిఫరెన్స్ ఆఫ్ మెన్గా తీసుకుంటాం. అంటే వాళ్ళు పనిలోనికి రాకపోయినా లేదా వచ్చిన వాళ్లకు అడిషనల్గా వచ్చిన వాళ్ళని డిఫరెన్స్ ఆఫ్ మెన్గా తీసుకుంటాం. ఇఫ్ 20 men are absent మీన్స్ ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ మెన్ 20. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ డేస్, నంబర్ ఆఫ్ డేస్. సో ఎక్కువ రోజులు పట్టవచ్చు లేదా తక్కువ రోజులు పట్టవచ్చు. ఇక్కడ ఏమన్నాడు, ద వర్క్ విల్ బీ ఫినిష్డ్ లేట్ బై 6 days. అంటే 6 days డిఫరెన్స్ వచ్చింది, 6 రోజులు ఆలస్యం అయింది కాబట్టి. సో దెన్ టోటల్ వర్క్ కంప్లీటెడ్ 24 days ప్లస్ 6 days, 30 daysలో వర్క్ ఫినిష్ అయిపోయింది. అయితే ఇప్పుడు మొత్తం అక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు, 6 5s 25s 100. సో ఎంతమంది పని చేసేవాళ్ళు అంటే 100 మంది, 100 members. క్వశ్చన్ నెంబర్ 5. A man can do a job in 15 days. His father takes 20 days and his son finished it in 25 days. ఓకే. ఒక వ్యక్తి ఒక పనిని 15 days 15 రోజుల్లో చేస్తాడు. అతని తండ్రి అయితే 20 రోజుల్లో చేస్తాడు. ఒకవేళ అతని కుమారుడు అయితే 25 రోజుల్లో చేస్తాడు. హౌ లాంగ్ విల్ దే టేక్ టు కంప్లీట్ ద జాబ్ ఇఫ్ దే ఆల్ వర్కింగ్ టుగెదర్. ఓకే. ఒకవేళ వాళ్ళు ముగ్గురు కలిసి పని చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో అయిపోతుంది. ఓకే. సో ఫస్ట్ పర్సన్ 15 daysలో చేస్తాడు, సెకండ్ పర్సన్ అయితే 20 daysలో చేస్తాడు, వాళ్ళ సన్ అయితే 25 daysలో చేస్తాడు. ముగ్గురు కలిసి అన్నాడు కాబట్టి 1 days వర్క్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 1 days వర్క్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. నంబర్స్ ఏమున్నాయి మనకు డినామినేటర్లో 15 20 25. 15 20 25. సో 15 20 25కి ఎల్సిఎం 300. 15 20s 20 15s అండ్ 25 12s. ఓకే. సో 15 ఇక్కడ 20 times పోతుంది, 20 15 times పోతుంది, అండ్ 25 12 times పోతుంది. ఎల్సిఎం 300. 300లో 15 20 times, 20 15 times ప్లస్ 25 12 times పోతుంది. టోటల్ యాడ్ చేసుకుంటే మనకు సో 47/300. అంటే వీళ్ళు ఒక రోజులో చేసే పని 47/300. అయితే టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది, రివర్స్. టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి 300/47 days. అప్రాక్సిమేట్లీ ఇది 50 అనుకుంటే 50 అయితే ఎగ్జాక్ట్ 6 times పోతుంది. ఓకే. 50 అయితే 56 300. కానీ 47 అంటే 50 కంటే తక్కువ కాబట్టి అక్కడ 6 కంటే ఎక్కువ టైమ్స్ పోయే అవకాశం ఉంది. కాబట్టి 6 కంటే ఎక్కువ సార్లు పోతుంది. సో 6 సార్లు పోయినా ఇంకా అక్కడ బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి మోర్ దాన్ 6 days, 6 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. మోర్ దాన్ 6 days, 6 రోజుల కంటే ఎక్కువ సమయం పడుతుంది. రైట్. నెక్స్ట్